తండ్రి, మరి పునరుత్థాన దినములో మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలో సజీవులుగా నిలబెట్టినారు. మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, మాలో ఏ మంచితనం లేదు నాయన, అయినప్పటికీ ప్రభా మరి మీ బిడ్డలుగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు తండ్రి. ఎందుకంటే ప్రభా మీ రక్తము ద్వారా మేము మీ బిడ్డలుగా చేయబడి ఉన్నాం. ఎందుకంటే ప్రభా మేము ఎప్పుడూ నశించిపోయే వారమే. మా కొరకై ప్రభు మీరు శిలువ పైన మరణించి మీకు పవిత్రమైన రక్తము కార్చి ఆ రక్తము ద్వారా మా పాపములు కడిగి వేసి మమ్మల్ని పరిశుద్ధపరిచిన తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా, మేము ఎప్పుడు కూడా పరిశుద్ధిగా ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. మేము పాపములు ఉండాలని మీరు కోరడం లేదు నాయన. మేము మీ వల్ల ఉండాలని కోరుతున్నారు. మేము మీ పిల్లలుగా ఉండాలని కోరుతున్నారు. మేము లోకస్తులు ఉండాలని మీకు కోరడం లేదు నాయన. ఎందుకంటే ప్రభా మేము లోకంలో నుంచి పిలువబడిన వారము అయ్యా. మరి మీ బిడ్డలుగా మేము జీవించాలని మీరు ఇష్టపడుతూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభా మరి పాటల ద్వారా మీరు మై పొందినందుకు స్తోత్రాలు. మీకు వాక్యము ప్రభా మరి మేము సమర్పిస్తూ ఉండగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. అయ్యా, మీకు అయిష్టమైంది, మీకు బాధ కలిగించేది మా జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే ప్రభా ఇప్పుడే మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటూ ఉన్నాం. అవన్నీ కూడా మీరు తీసేస్తాము నాయన. తను మీకు స్తోత్రాలు. దయతో మా వైపు చూడండి నాయన, కనికరించండి తండ్రి, మా లోపాలను క్షమించండి నాయన. ఎందుకంటే ప్రభా మేము దిద్దుబాటు స్థలంలోనే ఉన్నాం. అయ్యా, మా జీవితాన్ని దిద్దుకుంటున్నాం నాయన. ఈ సమయంలోనూ దిద్దుకుంటాం. మీరు మాకు ఇచ్చిన తరాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎందుకంటే ప్రభా మీ వల్ల మేము ఉండాలని మీరు కోరుతున్నారు. అటువంటి జీవితంలో మేము కలిగి ఉంటాం నాయన. తను మీకు స్తోత్రాలు. మేము స్తుతించే గొప్ప భాగ్యము మీరు మాకు ఇచ్చిన స్తోత్రాలు. మీ మాట వినుటకు ప్రభా మేము ఇష్టపడుతూ ఉన్నాం. ప్రతిసారి ప్రభా మా జీవితాలను మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందట ఉండిన రాయి దొరలింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచకొని ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములో నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషులు చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటల మీరు జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటను జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియు యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యుద్ధకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనిచుండరి. వారు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను.
అయితే వారు ఆయనను గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మొయ్యబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలు ఏమని అడుగుగా వారు దుఃఖముక్కులే నిలిచిరి. వారిలో క్లెయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియల్లోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మన మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి ఎద్దుకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనలన్నిటిలో తను గూర్చి వచనముల గూర్చిన భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామముల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగుపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయనను త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనతో బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరితో మాట్లాడే రీతిగా. హల్లెలూయా, స్తోత్రం. సర్వోన్నతుడైన మా తండ్రి, దయగల యేసయ్య, వందనాలయ్య, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో పునరుత్థాన సమయంలో ప్రభు మరొకసారి అయ్యా మీ మాటలు విన్నట్టుకు మీరు మాకు ఇచ్చిన సమయానికి వందనాలనైనా. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి నాయన. ఎందుకంటే ప్రభా మీ మాట తండ్రి మమ్మల్ని జీవంలోకి నడిపిస్తుంది నాయన. మీ వాక్యమే మాకు జీవమై ఉన్నది. ఈ సమయంలో మీరు మాతో మేము మాట్లాడండి ప్రభా. మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మరి అల్పుడును బలహీనను ప్రభా, ఏమాత్రము జ్ఞానం లేని వాడును, నన్ను మీకు సిలువ సాటను మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి ప్రభా. చదువుకున్న వాక్యములు ప్రతి మాట ప్రభా మాకు అర్థం చేయించండి, గ్రహింపచేయండి ప్రభా. మరి జీవింపచేయండి నాయన. మీ మాటల ద్వారా మేము బలం పొందుదుము గాక. మీ కొరకు ప్రభా ఈ లోకంలో ఒక మంచి సాక్షులు మేము నిలబడదుము గాక. తన మీకు స్తోత్రాలు. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోని మనము లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకున్నాం. అంటున్నారా? ఆమేన్. ఖాళీగా ఉంది కదా, ఖాళీగా ఉంది, ఇక్కడ కూర్చోండి. హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాల్లో మనం చదువుకున్న వాక్య భాగం అంతా కూడా చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు
లేచిన దినం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అదే పునరుత్థానమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎట్టున్నారా? హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ప్రియులారా, ద ఎవిడెన్స్ ఆఫ్ ద రిజరెక్షన్. ద ఎవిడెన్స్ ఆఫ్ ద రిజరెక్షన్ అంటే రిజరెక్షన్ అంటే పునరుత్థానం. ఆమేన్. పునరుత్థానము యొక్క రుజువు. రుజువు అంటే తెలుసు కదా. రుజువు అంటే ప్రూఫ్. ఆయన లేచినాడని దానికి ప్రూఫ్ ఏంటిదండి అని చాలామంది అంటారు. నిజమేనా? హల్లెలూయా. ప్రపంచంలో ఎంతో గొప్ప మంది గొప్ప మానవులు ఉన్నారు, గొప్ప గొప్ప వేదాంత కర్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కూడా చనిపోయారు, కానీ ఎవరు కూడా తిరిగి లేవలేదు. నమ్ముతున్నారా? హల్లెలూయా. పెద్ద మేధావి కావచ్చు, లేకపోతే ప్రపంచంలో చాలా గొప్పవాడు కావచ్చు, అయినప్పుడు కూడా ఆయన చనిపోయారు, కానీ తిరిగి లేవలేదు. ఎందుకంటే లేవగలిగేది లేపబడిన వాడు ఒకడే ఉన్నాడు. ఆమేన్. చూడండి, లేచిన వాడు, మరణాన్ని గెలిచి లేచిన వాడు ఒకడే ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడినారు. ఏమన్నారు? నా దగ్గర తాళపు చేతులు ఉన్నాయన్నాడు ఆయన. ఏ తాళపు చేతులు? చూడండి, ఆయన దగ్గర తాళపు చేతులు ఉన్నాయి. జీవము ఆయనే, మరణించి తిరిగి లేచిన వాడు ఆయనే. ఆమేన్. చూడండి, సమస్తం ఆయనే. హల్లెలూయా. చూడండి, నాకు అధికారం ఉందన్నాడు ఆయన కదా. పెట్టుటకు అధికారం, తీసుకుంటకు అధికారం ఉంది కదా. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. కానీ ఈ లోకములో ఆయన మానవుని ఎందుకోసం జన్మించాడంటే, ఎందుకోసం మరణించాడంటే, చూడండి, పాపము తీసివేసేదానికి దేవుడే ఈ లోకంలోకి మానవునిగా వచ్చాడు. ఆ పాపం పోవాలంటే ఆయనే ఈ లోకంలో మానవునిగా మరణించవలసి వచ్చింది. ఆయనే రక్తము కాల్చవలసి వచ్చింది. ఆ రక్తము ద్వారా మాత్రమే పాపము కడిగి వేయవలసి వచ్చింది. ఎవరి రక్తం ద్వారా పాపం కడిగి వేయబడదు. నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటువంటి పాపమైనా కానీ ప్రభువైన అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడిగివేయబడతాయి. అది ఎటువంటి పాపమైనా కానీ, ఎంత ఘోర పాపి అయినా పర్వాలేదు. అయ్యా, నా పాపములు నేను చెప్పలేను కానీ అంటే నువ్వు చెప్పుకున్నా పర్వాలేదు, దేవునికి మాత్రం చెప్పు. ఎటువంటి పాపం ఉన్నా దేవుని దగ్గర ఒప్పుకుంటే మాత్రము దేవుడు ఆ పాపాన్ని కడిగేస్తాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకోసమే దేవుడు ఈ లోకములకు మానవుడు రావాల్సి వచ్చింది. మానవుడిగా వచ్చిన తర్వాత తన పవిత్ర రక్తము ద్వారా పరిశుద్ధం చేసి తన వల్ల వారు ఉండాలనే దేవునికి ఉద్దేశం అది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, సరే ఈ దినాన ప్రపంచం అంతా ఏం చేస్తున్నారు? పునరుత్థానం చేసుకుంటున్నారు. అంటే ఈస్టర్ పండుగ చేసుకుంటున్నారు. కానీ ప్రవక్తగా మాట అంటారు, మనకు రోజు ఈస్టరే. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. మనకు ఒక రోజే, ఒక సంవత్సరానికి కోసం ఈస్టర్ రాదు, మనకి రోజు ఈస్టరే. రోజు యేసుప్రభువు వారు జన్మించినట్టే అర్థం చేసుకోవాలా. ఎందుకంటే జనన మరణ పునరుత్థానాలు రోజు జ్ఞాపకం చేసుకోవాలా కదా. ఆయన జన్మించకపోతే నీకు రక్షణ ఎక్కడిది? ఆయన మరణించకపోతే పాపక్షమాపణ ఎక్కడిది? పాపం ఎవరు కడిగేస్తారు? ఆయన మరణించవలసి వచ్చింది. హల్లెలూయా. ఆయన మరణించి రక్తము ద్వారానే పాపం కడిగి వేయబడుతున్నది. ఆయన సజీవునిగా లేచినప్పుడే నీవు కూడా ఆయనతో పాటు లేచి ఉన్నావు. అర్థమవుతుందా? హల్లెలూయా. పునరుత్థానం అంటే ప్రియులారా, తిరిగి లేచుట. అర్థమైందా? పునరుత్థానం అంటే లేచుట, తిరిగి లేచినట్టుగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మరణించినాడంటే అసలు మీకు తెలుసా? ఆయన ఏ దినాలు లేచాడు? 3వ దినాలు లేచినాడు. సరే, ఆయన పాతి పెట్టబడినాడు. తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా మీకు? సమాధిలో ఆయన లేడు. హల్లెలూయా.
ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చెరలో ఉన్నటువంటి ఆత్మ తీరిపోయినాడు ఆయన. హల్లెలూయ. నోవు దినాల్లో చాలామంది ఉన్నారు. అప్పుడు యేసుప్రభు నమ్మలి చూశారా? ఆ కాలంలో వర్తమానం అక్కడికి వెళ్ళి ఆయన బోధించాడు. ఆమేన్. అంటే అర్థం ఏంటంటే ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. బోధించాడు, కానీ ఎంతమంది ఆయన నమ్మారు వాళ్ళందరికీ తప్పకుండా రక్షణ ఇస్తాడు ఆయన. హల్లెలూయ. చూడండి, అందుకనే చూడండి, దేవునికి ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, ఎవరు నశించడానికి ఇష్టం లేదు. నోవు దినాలు జరిగిన సంగతి అదే. నోవు ద్వారా దేవుడు అందరికీ వర్తమానం చెప్పాడు. తెలుసు దేవునికి ఎంతమంది రక్షించబడతారో సంగతి కూడా దేవునికి తెలుసు. కానీ అందరికీ మాత్రం చెప్పబడింది ఆ కాలంలో వర్తమానం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే నశించిపోకుండా రక్షించేదానికి ఓడ తయారు చేయబడింది. నిజమేనా? ఓడ ఎందుకోసం చేయబడింది? నశించేదానికి కాదు, నాశనం తప్పించబడేదానికే. ఓడ అంటే యేసుక్రీస్తే. హల్లెలూయా. యేసుక్రీస్తే ఈ లోకంలో మానవునికి వచ్చేసి ఆయన మరణించాడు, రక్తము కార్చాడు, తిరిగి లేచాడు. హల్లెలూయా. అదే పునరుత్థానం. మీకు తెలుసా ప్రియులారా? మరి ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు ఆయనలో ఉన్నవాళ్ళు కూడా తిరిగి లేచారు. అర్థమైందా మీకు? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఆయన మరణించినప్పుడు ఆయనతో పాటు ఎవరైతే మరణించారో వారు కూడా ఆయనతో పాటు తిరిగి లేచారు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు వారు కూడా ఆయనతో పాటు పరలోకంలో ఉన్నారు. నిజమేనా? అందుకనే మీరు పరలోక స్థలములో కూర్చొని ఉన్నారు. మీరు ఎక్కడో లేరు, మీరు పరలోకంలో ఉన్నారు. ఎప్పుడు పరలోకంలో ఉంటారు? యేసుక్రీస్తులో మీరు ఉంటే మీరు పరలోకంలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్నటువంటి మహామహులు ఎంతమంది ఉన్నారో చనిపోయిన వారు లేవలేదు. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, గమనించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే లేచిన వాడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు, అదే ప్రభువైన యేసుక్రీస్తు. వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే చూడండి, మీకు తెలుసు కదా, చరిత్రలో కనుక మీరు గమనించినట్లయితే చరిత్ర చదివితే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. జపాన్లో ఒక ఆయన వాళ్ళు పూజిస్తారు కదా, జపాన్లో ఉన్న బుద్ధుడు ఎక్కడున్నాడు? జపానేనా? అవును. అయితే బుద్ధుడు ఉన్నాడు, తర్వాత ఇంకెవరున్నారు అంటే కన్ఫ్యూషియస్ అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు, కానీ వీళ్ళు మరణించినా కానీ తిరిగి లేవలేదు. ఎట్టున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు లేవలేరు? గొప్ప వాళ్ళు కావచ్చు, కానీ వారు దేవుళ్ళు కాదు కదా. నిజమేనా? దేవుడు ఒక్కడే లేస్తాడు. దేవుడు ఒక్కడే తిరిగి లేచినవాడు. ఆయన మానవునిగా జీవించాడు, కానీ దేవునిగా లేచాడు ఆయన. హల్లెలూయా. మీకు తెలుసా, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మానవునిగా అనుకున్నారు, కానీ దేవునిగా వారు ఎప్పుడు చూడగలిగినారు? 5 రొట్టెలు 2 చేపలు. నిజమేనా? ఒక అద్భుత కార్యం జరిగింది. అప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఆయన దేవుడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి ఆహారంగా చేయబడింది? 5,000 మందికేనా? హల్లెలూయా. నిజమేనా? జరిగే కార్యమేనా? మానవుడు చేస్తాడా పని? మానవుని ద్వారా జరగదు అది చేయాలి దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఆయన ఎందుకు మరణించవలసి వచ్చిందంటే లేఖనము ఆ రీతిగా సెలవిస్తున్నది, ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్తారా? ఆయన మరణించాలి, అప్పుడే మనకు రక్షణ. ఆయన తిరిగి లేవాలి, అది విమోచన, అదే పునరుత్థానము. మనము కూడా ఆయనతో పాటు లేపబడి ఉన్నాం. మనం మరణంలో లేము, తెలుసా? మనం మృతులలో లేము. మనము మృతులలో లేము. ఆయన మృతులలో నుంచి ఎప్పుడైతే లేచాడో మనం కూడా లేపబడ్డాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో చూడండి, ఒకసారి మనం చదువుదాం. 24 అధ్యాయము లూకాసు వార్త. ఆదివారమున తెల్లవారుచుండగా ఒకసారి చదవండి.
ఆదివారంన ఆ స్త్రీలు సమాధి ముందర వాళ్ళు అక్కడికి వెళ్ళారు. చూడండి, ఎవరు వెళ్ళినట్ట? స్త్రీలు వెళ్ళినట్టు బైబిల్ చెప్తూ ఉన్నాం. చూడండి, వెళ్ళిన తర్వాత ఏమైందంటే సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉన్నట్టు చూచి లోపలికి వెళ్ళారు. కానీ ప్రభువు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. అర్థమవుతుందా? తర్వాత ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా ఇద్దరు మనుషులు అక్కడ కనబడుతున్నారు. ఇక గమనించండి, ఇద్దరు మనుషులు అక్కడ కనబడుతున్నారు. వారికి వర్తమానం చెప్తున్నారు, వారికి వర్తమానం ఇస్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి, చదవండి. అక్కడ వారు భయపడి మూకోమో నేల మోపి ఉండగా వాళ్ళు ఏం చేస్తున్నారు? స్త్రీలు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సమాధి దగ్గరికి పోతే సమాధిలో ఖాళీ ఉన్నది. వింటున్నారా? సమాధిలో యేసు ప్రభువు ఉన్నాడని వాళ్ళు అనుకున్నారా? ఎందుకు వెతుకుతున్నారు మరి? యేసు ప్రభు అంతకుముందే చెప్పాడు వాళ్ళకి. అర్థమవుతుందా? అంతకుముందు యేసు ప్రభు చెప్పలేదా? మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేస్తాడని చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయినారు? సమాధి దగ్గర పోయి ఏం చేస్తున్నారు? వెతుకుతూ ఉన్నారు. ఆయన ఇందు ముందే చెప్పాడు. ఏమని? లేస్తానని చెప్పాడు ఆయన. అందుకనే అక్కడ దూతలు ఇద్దరు మనుషులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు చూడండి, ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. ఆమేన్, హల్లెలూయా. వారు భయపడి నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు వెతుకుతూ ఉన్నారు? మృతులలో వెతుకుతూ ఉన్నారు. హల్లెలూయా. సజీవుని మీరు ఎక్కడ వెతుకుతున్నారట? మృతులలో వెతుకుతూ ఉన్నారు. మృతులలో వెతుకుతున్నారు. ఆయన సజీవుడైపోయినాడు ఆయన. హల్లెలూయా. అక్కడ ఇద్దరు మనుషులు చెప్తున్నారు. గమనించాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు. వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, ఇద్దరు మనుషులు. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఆయన చెప్పిన మాట అయిపోయి. చూడండి, యేసు ప్రభుతో వాళ్ళు ఉన్నారు, కానీ యేసు ప్రభు చెప్పిన మాట మర్చిపోయినారండి. అయిపోయి. మనం ఎక్కడ ఉన్నాం మరి? ఎక్కడ ఉన్నామండి? మనం దేవుని బిడ్డలమే, లోకస్థలం కాదండి. మేము ఇంకా శాఖలో కూడా మేము లేము. మేము వర్తమానంలో ఉన్నాం. చెప్పుడు బాగానే ఉంటుందండి, కానీ ఏది మరి? వాళ్ళు మర్చిపోయినారని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. మీకు తెలుసా? అందుకనే దేవుని దూతలు మనతో ఉంటాయట. ప్రభుత్వం అంటున్నాడు, దేవుని దూతలు మీతోనే ఉంటాయి. అప్పుడప్పుడు నువ్వు మర్చిపోయేందుకు నీకు గుర్తు చేస్తారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు గుర్తు చేస్తాడు, పరిశుద్ధాత్మ గుర్తు చేస్తాడు. ఆత్మీయ మతి మరుపు మనకు ఉంటుంది కదా. వాళ్ళు దేవుని బిడ్డలే, యేసు ప్రభుతో ఉన్నవాళ్ళే. ఆ ఇద్దరు మనుషులు, వారు దూతలు. వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు మీతో ఉన్నప్పుడే చెప్పాడు ఈ మాట. నిజమేనా? హల్లెలూయా. మీతో ఉన్నప్పుడే చెప్పాడు, కానీ మీరు ఏం చేసినారు? మీరు వెతుకుతున్నారు. ఏం వెతుకుతున్నారు? ఎక్కడ వెతుకుతున్నారు? మృతులలో వెతుకుతున్నారు. ఆయన సజీవుడైనాడు, మీరు ఇంకా మృతుల్లోనే వెతుకుతున్నారు. చూడండి, మరి మృతులను వెతుకుతున్నారంటే మరి వారి అంతా కూడా మర్చిపోయినారండి. వాక్యం విన్నది మర్చిపోయేదానికి కాదు. వినబడతలేదు? మీకు వినబడుతుందా? హల్లెలూయా. మనం ఇక్కడికి వాక్యం వింటున్నాం, మర్చిపోయేదానికి కాదు. వాళ్ళు మర్చిపోయినారు, జ్ఞాపకమే లేదు. మరి మీరేం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నాం? ఎన్నో వర్తమానాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. కాదు, వినడం గొప్ప కాదు,
నువ్వు మర్చిపోతున్నావా అర్థం చేసుకో. ఏం వింటున్నావో దాని ప్రకారం జీవించు. బైబిల్ చెప్పేది అదే. ఏం వింటున్నావో అర్థం చేసుకో. వాక్యం విని దాన్ని మర్చిపోతే లాభం ఏంది కదా. యేసు ప్రభుతో ఉన్నారు వాళ్ళు. మనం కూడా ఏమనుకుంటున్నాం, యేసు బిడ్డలం అనుకుంటున్నాం కదా. లోకస్తులం కాదు మేము, యేసు క్రీస్తునామములో బాప్తిసం పొందుకున్నామండి మేము అని చెప్పుకుంటాం, గట్టిగా చెప్పుకుంటాం. లాభమైంది. వాక్యం మర్చిపోతున్నామంటే, ఆయన మాటలు మర్చిపోతున్నామంటే అర్థమైంది ఆయన మర్చిపోయినట్టే. నిజమేనా? అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు ఆయన మాట మర్చిపోతున్నామంటే ఆయన మర్చిపోయినట్టే. ఆయన అంటే దేవుడే కదా. హల్లెలూయా. మరి ఆయన మర్చిపోయినప్పుడు ఇంకేం చేస్తామండి? చూడండి, చూడండి, గమనించండి. ఎందుకంటే అందుకని మీరు గమనించండి, మనము చెప్పే ప్రతి మాట కూడా, మనము చేసే ప్రతి కార్యం కూడా దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. మనం చెప్పే ప్రతి మాట, మనం చేసే ప్రతి కార్యం కూడా దేవదూతలు చూస్తున్నాయి. ఆమేన్. ఇప్పుడు దేవదూతలు అక్కడికి వచ్చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. మీరు దేవుడితో ఉన్నారు కదా, దేవుడు మీకు చెప్పాడు కదా, యేసు ప్రభువారు మీరు ఎలా మర్చిపోయినారు ఆయన ముందే చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా ముందే చెప్తాడు ఆయన. నిజమేనా? అవునండి, ప్రతిదీ ముందే చెప్తాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు వాక్య ప్రకారం నా మాట ప్రకారం జీవించండి అని ముందే చెప్పాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం మరి? ముందు చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని గ్రహించి అర్థం చేసి జీవించేదానికే కదా, మర్చిపోయేదానికే చెప్పేది. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా. అందుకనే ప్రతి కార్యము కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయన చూస్తున్నాడు. చూడండి, ఇది భయంకరమైన సంఘటనగా ఉన్నది. ఇది భయంకరమైన సంఘటన ఏంటిదంటే మర్చిపోవడం అనేది భయంకరమైనదే కదా. భక్తుల లెక్క మనం దేవుని మాటలు విన్నట్టు కాదు, దాని ప్రకారంగా చేయాల కదా. మీరు వినటం మటుకు విందురు కానీ గ్రహించరనే జీవితం మనకు ఉండొద్దు. అర్థమవుతుందా? హల్లెలూయా. అవునండి, వాళ్ళు మర్చిపోయి ఎక్కడ వెతుకుతున్నారు? మృతులలో సమాధిలో వెతుకుతున్నారు. ఆయన సమాధి నుంచి ఆయన ఫస్టే చెప్పాడు, 3వ దినాన లేపబడును, లేస్తానని చెప్పాడు ఆయన. వాళ్ళు మర్చిపోయారు, అక్కడే వెతుకుతున్నారు. చూడండి, అందుకనే అక్కడ వాళ్ళు 2 దూతలు చెప్తున్నారు. ఏం వెతుకుతున్నారు? ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, అందుకనే ఎప్పుడు కూడా మీరు తప్పేదానికి ప్రయత్నం చేయవద్దు. వాక్యం విన్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోవద్దు. ఆమేన్. యేసు ప్రభువు మీకు వాక్యంలో ఏం మాట్లాడుతున్నాడో, ఏమి చెప్తున్నాడో నువ్వు దాని ప్రకారం చేస్తలేవాడు, నువ్వు మర్చిపోతున్నావు. అర్థమవుతుందా? వాళ్ళు మర్చిపోయేలా ఇంకోటి చేస్తున్నారు కదా. అది చేయవద్దు. వాళ్ళు ఆయన లేచినాడని నమ్మాలా. ఇక్కడ ఇది మనం అర్థం చేసుకోవాలి. మన కోసం ఈ మాట చెప్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది మాత్రమే కాదు ప్రియులారా, నువ్వు చనిపోయినప్పుడు అందరూ చనిపోతాం, దాదాపు అందరం చనిపోతాం. నిజమేనా? నువ్వు చనిపోయినప్పుడు చూడండి, నీ క్రియలు కూడా నిన్ను వెంబడిస్తాయి. బ్రతికున్నప్పుడు వెంబడిస్తాయి, చనిపోయినప్పుడు వెంబడిస్తాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. చనిపోయినప్పుడు కూడా నీ క్రియలు ఉంటాయి. అంటే నువ్వేం చేసినావు, నువ్వేమి కార్యాలు ఏంటియో ఇవన్నీ కూడా నేను వెంబడిస్తాయి. అట్లాగే నువ్వు నిత్యత్వంలోకి పోయినా కానీ నీ క్రియలు నిన్ను వెంబడిస్తాయి. చూడండి, నువ్వు చనిపోయితే నువ్వు నరకంలో పోయినా అప్పుడు అక్కడ లాజరును ధనవంతుడు మంచిగానే మాట్లాడుకున్నాడు. ధనవంతుడు ఏడుస్తలేడా? ఏమన్నాడు? గుర్తుకొస్తాయి, అన్నీ గుర్తుకొస్తున్నాయి. మర్చిపోలే అన్నదమ్ములను మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోలేదు. అక్కడ ఆ బాధ చూసుకుంటూ అప్పుడు వాళ్ళు గుర్తుకొస్తున్నారు. ఏమని? మా అన్నదమ్ములు ఉన్నారు,
బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు నా లెక్కన ఈ భయంకరమైన ఇక్కడికి వస్తే బాగుండదనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నాడు. లాజరు ఒకసారి పంపించమని అడిగాడు. నిజమేనా? హల్లెలూయా. అది మరి జరగని కార్యం, జరగదు అది. ఎందుకంటే అందుకే ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు అక్కడ? ఏం చెప్పబడింది? అబ్రహాం ఏం చెప్పాడు? అక్కడ ఉన్నారు కదా, ఎవరు? ప్రవక్తలు ఉన్నారు, వాక్యము చెప్పబడుతున్నది. మరి వాళ్ళు వింటే మంచిది, గ్రహిస్తే మంచి, జీవిస్తే మంచిది అని చెప్పాడు. అది మనకి ఏం గుర్తు చేస్తున్నో తెలుసా? నెగ్లిజెన్సీ అనేది చేయవద్దు. దేవుని వాక్య విషయంలో ఎప్పుడు కూడా పక్కన పెట్టవద్దు. దేవుని నువ్వు పక్కన పెట్టినట్టు అవుతుంది. మీరు అనుకుంటారు బైబిల్ అంటే పక్కన పెడతాం, బైబిల్ అంటే ఏదో అనుకుంటాం, పుస్తకం అని. కాదు కాదు, బైబిల్ అంటే దేవుడు. ఎందుకంటే వాక్యం అంతా బైబిల్లోనే ఉన్నది. వాక్యమే దేవుడై ఉన్నాడు. నేను బైబిల్ చదవట్లేదంటే, నాకు సమయం లేదంటే నువ్వు దేవుని పక్కన పెట్టినట్టే. సమయము అన్నిటికంటే మొదటిగా దేవునికి సమయం ఇవ్వాలా. ప్రాముఖ్యంగా దేవునికి మొదటి సమయం ఇవ్వాలా, మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే మన పనులను బట్టి దేవుని పక్కన పెడుతున్నాం, మర్చిపోతున్నాం. పనులు ఎక్కువైతున్నాయి, ఇది మర్చిపోతున్నాం. కానీ సరైనది కాదు అది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కనుక చూడండి, గమనించండి. అంటే మనకి ఏమర్థమైందంటే పిల్లరా, ఇక్కడ శిష్యులు వాళ్ళు మర్చిపోయినట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. తర్వాత సౌండ్ ఒకసారి ఆ దూతలు ఏం చెప్పారు తర్వాత? అప్పుడు వారు ఇలాగ, తర్వాత 8వ వచనం, అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యుద్ధం నుండి తిరిగి వెళ్ళి, అప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారు. చూడండి, అందుకని దేవుడు అప్పుడప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు మనం తప్పిపోతూ ఉంటాం, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నువ్వు నడవలసి ఉన్నది, నువ్వు చేయవలసి ఉన్నది, నువ్వు చేయట్లేదు, జాగ్రత్త. ఒక వార్నింగ్ అది. ఆమేన్. హల్లెలూయా. వార్నింగ్ దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. ఇంకా మనం తప్పిపోయేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో వెంటనే నువ్వు ఏం చేయాలి? ఆ మాటకి లోబడాలి. ఇది నా మంచి కోసమే దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేసిండట? అప్పుడు గుర్తు చేసుకున్నారు. గుర్తు చేసుకొని ఏం చేస్తున్నారు చూడండి. అప్పుడు వారు ఆయన మాట జ్ఞాపకం చేసుకొని సమాధి యుద్ధం నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ శిష్యులకు అందరికి కూడా వాళ్ళు తెలియజేశారు. ఏ సంగతి? ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. ఆయన లేచి ఉన్నాడు అనే సంగతి తెలుసుకున్నారు. చూడండి, తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? అందరూ కూడా తెలియజేశారు. అర్థమవుతుందా? ఆమేన్. అదే చూడండి, అదే మనకు అవసరం కదా. మర్చిపోవడం కాదు, దేవుడు ఏమి చెప్పాడు అనేది సంగతి మనము దాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ నడుస్తూ నడిపించేదానికి అది మనం చేయాలా. హల్లెలూయా. చూడండి, తర్వాత సంగతి చదవండి. తర్వాత మాట చదవండి, వాక్యం చదవండి. ఈ సంగతులు అపోస్తలులు చెప్పిన వారి అనగా అక్కడ శిష్యులకు అందరికీ మీరు చెప్పినట్టుగా వాక్యం సెలవిస్తున్నారు. చూడండి, ఈ సంగతులు అపోస్తలులు చెప్పిన వారు అంటే మగ్దలేని మరియ, యోహన్న, యాకోబు తెలియని మరియ, ఇంకా కొంతమంది స్త్రీలట. సరే, వాళ్ళు ఈ మాటలు చెప్తే వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే వెర్రిగా అనిపించిందట. చూడండి, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలు కనపడాను కనుక వీరు ఆ మాటలు నమ్మలేదు. అర్థమైందా? హల్లెలూయా. తర్వాత అయితే పేతురు లేచి, పేతురు తర్వాత వచ్చాడు. పేతురు అంటే పెద్ద శిష్యుడు. యేసుప్రభు శిష్యులు పెద్ద శిష్యుడు ఎవరు? పేతురే. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఇప్పుడు సమాధికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చూడండి, అప్పుడు పేతురు ఆశ్చర్యంగా జరిగిన సంగతి అంతా చూశాడు. ఆయన నిజమేనా? బైబిల్ మాట ఇదంతా కూడా జరిగిన దానంతా కూడా ఆశ్చర్యపడుతూ తర్వాత చూసి ఇంటికి వెళ్ళినట్టుగా బైబిల్. తర్వాత
ఇప్పుడు మన సబ్జెక్ట్ వస్తుంది, ఇక్కడి నుంచి మన సబ్జెక్ట్ ఉంటుంది. హల్లెలూయా. ఇదంతా ఏంటంటే ఆ ఇద్దరు దూతలు వాళ్ళకు చెప్పారు, తెలియజేశారు. మీరు వెతికిదానికి వచ్చారు, మృతులను వెతికిదానికి వచ్చారు, కానీ లేచి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. తర్వాత సంబంధి ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేము, ఇది ఫస్ట్ ఈస్టర్, ఇది ఫస్ట్ ఈస్టర్ అంటే యేసు ప్రభువు లేచిన దినం అదే. ఆమేన్. మొదటి ఈస్టర్ అదే. వింటున్నారా? ఈ దినం ఈస్టర్ పండుగ ప్రపంచంలో చేసుకుంటున్నారు, కానీ ఆ దినాన జరిగిన సంగతి ఇది ఫస్ట్ ఈస్టర్. హల్లెలూయా. ఫస్ట్ ఈస్టర్ నాడే శిష్యులు చూడండి ఎట్లా వెతుకుతున్నారు. శిష్యులు ఒక దిక్కు వెతుకుతున్నారు, తర్వాత ఇద్దరు శిష్యులు వెతికిన అంతా తెలుసుకున్నారు. తర్వాత వాళ్ళు బాధపడుకుంటా ఎడిపోతున్నారు, ఎమ్మాయి మార్గం నడుచుకుంటూ పోతున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇద్దరు శిష్యులు బాధపడుకుంటూ పోతున్నారు. జరిగిన సంగతి వాళ్ళు తెలుసు. వాళ్ళు బాధపడకుండా పోతుంటే ఇప్పుడు చదువుదాం ఒకసారి. ఇదిగో ఆ దినమందే ఈస్టర్ నాడే. హల్లెలూయా. ఆయన లేచిన దినము నాడే. నిజమేనా? చదవండి. వారిలో ఇద్దరు యెరూషలేము ఎమ్మాయి అని ఒక గ్రామంలోకి వెళ్ళొచ్చు ఈ సంగతులన్నీ గూర్చి ఒకరితో ఒకడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు వాళ్ళు? క్లెయోఫ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన. ఇద్దరు శిష్యులు కూడా మాట్లాడుకుంటూ పోతున్నారట. హల్లెలూయా. వారు మాట్లాడుతుంటే పోతుంటే ఏమైంది? మధ్యలో ఒక ఆయన వచ్చారు. ఆ ఒక ఆయన ఎవరో కాదు, చనిపోయి తిరిగి లేచిన వాడే. ఆయన లేచి ఉన్నాడు అని ఏ దూతలైతే చెప్పారో ఆయనే వారితో మాట్లాడుతున్నాడు, వారితో వెళ్తున్నాడు. హల్లెలూయా. చూడండి, గమనించండి. వీళ్ళు ఇక్కడ వెతుకుతున్నారు, అక్కడ దూతలు చెప్తే వాళ్ళు కొంతమంది సంతోషపడ్డారు, కొంతమంది ఇంకా నమ్మలేదు. కానీ ఇక్కడ వీళ్ళు కూడా బాధపడకుండా ఎమ్మాయి మార్గం నడుస్తూ ఉన్నారు. చూడండి, అప్పుడు యేసుప్రభువు వారు వాళ్ళతో ఉన్నాడు, మామూలుగా మాట్లాడుతున్నాడు. చూడండి, వారికి అర్థం కాలే ఎవరోనే. అర్థమవుతుందా? చదవండి. వారు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. మీకు తెలుసా, ప్రవక్త ఒక మంచి మాట చెప్తారు. ఎప్పుడైతే మనం దేవుని గురించి మాట్లాడుకుంటూ ఉంటామో అప్పుడు మాత్రమే దేవుని ప్రత్యక్షత వస్తుంది. ఆమేన్. రోజు దేవుని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మంచి ప్రత్యక్షత మనకు ఇస్తాడు. కానీ పనికిరాని మాటలు మాట్లాడినాం అనుకో, ముసలమ్మ ముచ్చట్లు, ఈమెతోటి ఆమెతో కలిసి ఈయనతో ఆయనతో పనికిరాని ఆయన ఇట్లా ఈయన ఇట్లా ఈమె ఇట్లా, ఇవన్నీ పనికిరాని మాటలు. నీకు ప్రత్యక్షత రాదు, దేవుని యొక్క ప్రసిద్ధి నీకు రాదు, ప్రత్యక్షత రాదు. దేవుని కోసం ఎలా జీవించాలని నీకు రాదు. ఆమె గురించి ఈమె గురించి ఈయన గురించి ఆయన గురించి పనికిరాని మాటలు అవన్నీ వదిలేయండి. ఈ మాట ప్రవక్త చెప్పిన మాట ఇది. హల్లెలూయా. పనికిరాని మాటలు మనకు అవసరం లేదు. అవి నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుపోవు. ఈ లోకంలో ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ దానికే పనికి వస్తాయి. ఈయన ఇట్లా ఆమె ఇట్లా ఇవన్నీ పనికిరావు. అవి పరలోక రాజ్యానికి ఏం సంబంధం లేదు. అర్థమవుతుందా? ఆమేన్. నువ్వు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకోవాలి? ఎల్లప్పుడూ మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలి. ఉప్పు నిస్సారం అయితే దేని వలనది సారము పొందదు. ఆమేన్. ఉప్పు అంటే ఏదో కాదు, ఉప్పు అంటే దేవుని వాక్యానికే సాదృశ్యము. ఆమేన్. దేవుని గురించి సంభాషించండి, దేవుని గురించి మాట్లాడండి. అప్పుడు ఏమవుతుందంటే మన ప్రత్యక్షత అనేది, విశ్వాసం అనేది ఇంకా ఎదుగుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వారు మాట్లాడుతున్నారు. మాట్లాడుకుంటూ పోతుంటే యేసుప్రభువు వారు వారితో సంభాషిస్తూ ఉన్నాడు. చూడండి, చదవండి. అయితే వారు ఎందుకు గుర్తుపట్టలేదంటే వారు కన్నులు మూయబడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కన్నులు మూయబడితే మనకి వాక్యం అర్థం కాదు కదా. కనుక కన్నులు తెరవాలంటే తెరిచేవాడు ఆయనే. ఎందుకంటే ఆయన గురించి నువ్వు ఆలోచిస్తుంటే దేవునికి మంచి రివిలేషన్ ఇస్తాడు ఆయన. నువ్వు మర్చిపోతే అన్ని మర్చిపోతాడు ఆయన.
అర్థమవుతుందా? ఆయన నువ్వు మర్చిపోయినావు, నిన్ను ఆయన మర్చిపోతాడు. అవసరం లేదు. నేను మర్చిపోయినాను, దేవుడు జ్ఞాపకం చేస్తా అనుకోకండి. ఆ సమయం పోయింది, సమయం లేదు. నేను మర్చిపోయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంతకాలం? రోజు మర్చిపోకుండానే ఉంటావా? ఒకసారి మర్చిపోయినావు, దేవుడు జ్ఞాపకం చేస్తాడు. రోజు మర్చిపోకుండానే పోతే లాభం ఏం చెప్పండి? ఎందుకు మర్చిపోతావు? హల్లెలూయా. చూడండి, గమనించండి పిల్లరా. సరే, యేసుప్రభువు వారు ఏమైంది? తానే వారి దగ్గరికి వచ్చేసి వారితో కూడా నడిచాను. వారు ఆలోచించుకుంటుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. ఆమేన్. చూడండి తర్వాత చూడండి, ఎందుకు మీరు సంభాషిస్తున్నారు, ఏ విషయాలు మీరు మాట్లాడుకుంటున్నారు అని మామూలుగా యేసుప్రభువు వారితో మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో వారికి తెలియదు మరి, ఎందుకంటే వారి కళ్ళు మూయబడ్డాయి. ఆమేన్. అర్థమవుతుందా? ఎంత క్లియర్గా ఉండొచ్చు చూడండి వాక్యంలో. యేసుప్రభువు దేవుడు అక్కడ సమాధి చేయబడి పునరుత్థానుడైనటువంటి దేవుడు ఆయన వాళ్ళతో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషిస్తూ ఉన్నాడు. చూడండి, వారు ఒకరితో ఒకరు చెప్పుకున్న ఈ మాటలు ఏంటిదని యేసుప్రభువు అడిగారు. అంటే యేసుప్రభువు తెలియదా? తెలియకని అడుగుతున్నాడా? ఆయనకు సమస్తము తెలుసు ఆయనకి. చూడండి, అంటే వాళ్ళ గురించి తెలుసుకుంటున్నాడు. వాళ్ళు ఏ ఉద్దేశం, ఎట్లాంటి విశ్వాసంతో ఉన్నారు, వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, ఆయన నిజంగా ఆయన కావాలని ఆశిస్తున్నారా లేదా, ఆయన కోసం జీవిస్తారా లేదా, ఇవన్నీ ఆయన తెలుసుకోవాలి. ఆమేన్. అందుకని ఆయన అడుగుతున్నాడు ఏం సంగతులని. వాళ్ళు చెప్తున్నారు, చూడండి, మీకు తెలియదా అని అడుగుతున్నారు. ఇంకా ఆయన్ని ఏమడుగుతున్నారు? మీకు తెలియదా? చదవండి. దుఃఖముఖులై ఉన్నారు. వారిలో క్లెయోప అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగే సంగతులు తెలియనోడి నువ్వు ఒక్కడివేనా అని అడుగుతున్నారు. నువ్వు ఒక్కడివేనా? ఏమని అడుగుతున్నారు? యేసు ప్రభువుని అడుగుతున్నారు. నీకు తెలియదా? నువ్వు ఒక్కడివేనా? సంగతులని తెలియదు, అందరికీ తెలుసు కదా, నువ్వు ఒక్కడివేనా అని అడుగుతున్నారు. తర్వాత ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు చూడండి, ఆ సంగతులు ఏంటిదో కాదు, ఎవరి గురించి అవి? ఆయనతో ఎవరైతే మాట్లాడుతున్నా ఆయన సంగతులే. మీకు అర్థమవుతామని చెప్పండి. హల్లెలూయా. ఆ సంగతులు ఎవరి గురించో కాదు, వారిని ఎవరైతే అడుగుతున్నారో ఆయన సంగతులే. ఆమేన్. ఆయన గురించి ఆ సంగతులు మీకు తెలవాలని అడుగుతున్నారు. హల్లెలూయా. దేవుని ఇట్లా గమనించండి. తర్వాత చూడండి, ఆయన ఎవరని చెప్తున్నారు? యేసు ప్రభువుతోనే చెప్తున్నారు. ఆయన ఎటువంటి వాడట? శక్తి గలవాడు, వాక్యములోను క్రియలోను, దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. ఎవరి గురించి చెప్తున్నారు? వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభుతోనే చెప్తున్నారు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఆమేన్. తర్వాత చూడండి, ఈ దినాన కూడా మీకు అర్థం చేసుకోండి, ఈ దినాన కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎవరంటే యేసు ప్రభువు గురించి, యేసు ప్రభువు వాక్యము ఈ దినాల్లో మనకు ముందర చెప్పబడుతూనే ఉన్నది. నిజమైన వర్తమానం. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానం చెప్పబడుతూనే ఉన్నది. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, ప్రజలకు అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? వారి కన్నులు మూయబడి ఉన్నాయి. ఆమేన్. గుడ్డిది సంఘం, గుడ్డిది. లవోదికీయ సంఘం ఎటువంటిది? గుడ్డిది. చూడండి, అందుకని యేసు ప్రభువు వారు వారి దగ్గరే ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నారు. మీకు తెలుసా, ఈ కాలంలోనే దేవుని వాక్యం అంతా బయలుపరచబడింది. ఈ కాలంలోనే ప్రవక్త వచ్చాడు.
ఈ కాలంలో 7వ దూత రాలేదా? ప్రకటన 10:7 వచనంలో చెప్పిన రీతిగానే 7వ దూత ఈ కాలంలోనే 7వ సంకాలంలోనే 7వ దూత వచ్చి మర్మములన్నీ సమాప్తమైపోయినాయని బైబిల్ చెప్తున్నారు. ఇదంతా ఈ కాలంలో జరిగింది. మరి దాన్ని గుర్తుపట్టడం ఎవరు ఉన్నారండి? ఎవరు గుర్తుపడుతున్నారు? అందరూ గుడ్డి వాళ్ళే. గుడ్డి వాళ్ళకి అర్థం కాదు. గుడ్డి వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డిని నమ్ముతున్నారు. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడు నడిపిస్తే బాగుంటుంది అనుకున్నా తెలియక ఆ గుడ్డోడు ఏం చేస్తాడు, ఈ గుండె తీసుకుపోయి గుండెలో పడేస్తున్నాడు కదా. లాభం ఏంటంటే ఇద్దరు గుండెలో పోతారు. అది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది దేవుని రాజ్యము. ఆమేన్. దేవుని రాజ్యం ఎక్కడో లేదు. దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. అది మీకు అర్థమైతేనే అది మీకు కనబడుతుంది, లేకపోతే కనబడదు. దేవుని రాజ్యం ఎక్కడో లేదు. వాక్యం ఎక్కడ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఆయన రాజ్యం ఉన్నది. ఆమేన్. దేవుడు లేకుండా ఆయన రాజ్యం లేదు. మీకు తెలుసా? దేవుడు పరిపాలిస్తున్నాడు. ఎక్కడ? నీ హృదయంలో. ఆమేన్. ఆయన హృదయానికి రాజు అయి ఉన్నాడు. అవునండి. హృదయం నువ్వు ఆయనకి ఇచ్చేస్తే రాజుగా పరిపాలిస్తాడు ఆయన. కానీ ఆయన హృదయం ఇచ్చేసేయి. మరి ఆయన పరిపాలన కింద ఉంటే దేవుడు నిన్ను పరిపాలిస్తున్నప్పుడు ఆయన కంట్రోల్ని జీవితం ఉంటుంది. ఆయన కంట్రోలింగ్లో ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ఈ కాలంలో నిజమైన వాక్యం ప్రకటించబడుతూ ఉండగా, ఆయన మాట్లాడుతూ ఉండగా, దేవుడు మాట్లాడుతూ ఉండగా, కానీ దాన్ని గమనించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆ ఇద్దరు శిష్యులతో యేసుప్రభువారు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. నిజమేనా? ఆయన ఎవరు అనుకున్నారు. ఎందుకంటే వారు కళ్ళు మూయబడ్డాయి. ఈ దినాల్లో ప్రజలందరూ కళ్ళు కూడా మూయబడి ఉన్నాయి. గ్రహిస్తే ఆమె చెప్పండి హల్లెలూయా. ఆమె చెప్పకపోతే మీకు కూడా అర్థం కాలేదు. ఎవరైతే అర్థమైతే వాళ్ళు మాత్రమే ఆమె అని చెప్తారు. ఆమేన్. చూడండి, గమనించండి ప్రియులారా, వాక్యము యేసుప్రభువు వాళ్ళతోనే ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. మీకు తెలుసా, చాలాసార్లు దేవుడు మనతోనే ఉంటాడు కానీ మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఇక ప్రత్యక్షత లేదు కనుక. కళ్ళు మూయబడ్డాయి కనుక. కళ్ళు తెరవబడితే ఆ నీతిలో ఉన్నాడు నువ్వు అర్థం చేసుకుంటావు. తెలుసా, దేవుని వాక్యం ఎప్పుడు చదువుతున్నప్పుడు, దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మంచి ప్రత్యక్షత ఇస్తాడు. ఆయన బైబిల్కి అర్థం చేయిస్తాడు, వర్తమానం అర్థం చేయిస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి, గమనించండి ప్రియులారా, ఈనాడు ఉన్న శాఖలు లేకపోతే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో. అవి ఏం చేస్తున్నాడు? దేవుడు మొత్తుకుంటూనే ఉన్నాడు. వాక్యం అంతా, ప్రపంచం అంతా కూడా నిజమైన వాక్యం ప్రకటించబడుతూనే ఉన్నది. వింటూనే ఉన్నారు. కానీ అదేంటిదో అని మాకు సంబంధం లేదు అన్నట్టుగానే జీవిస్తున్నారు. శాఖలే కాదు, ఈ దినంలో నిజమైన వర్తమానం నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా దాన్ని పట్టించుకోరు, దాని ప్రకారంగా జీవించరు. హల్లెలూయా. అర్థమవుతుందా? వినబడుతుందా? హల్లెలూయా. అందరికి వినబడుతుందా? ఆమేన్. ఎందుకంటే యేసుప్రభువు వాడుతూనే ఉన్నాడు కదా. ఎందుకు అర్థం కావట్లేదు? కన్నులు ముయ్యబడితేనే అర్థం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. అందుకనే ఇక్కడ మంచి మాట పలుకుతుంటాడు. ఆయన ఎవరితోనైతే మాట్లాడుతుంటాడో వారి లోపల ప్రత్యక్షత దేవుడు ఇస్తాడు. ఆయన మాట ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. గ్రహింపు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అది ప్రత్యక్షత తీసుకొని వస్తుంది. ఆమేన్. ఈ దినాన్ని అదే కావాలి మనకేం కావాలా? గ్రహింపు కావాలా? వాక్యం ఎప్పుడు గ్రహించాలా? ప్రత్యక్షత రావాలి. ప్రత్యక్షత లేకపోతే బైబిల్ మాకు ఏమర్థమవుతుంది? అర్థం కాదు. మన జీవితం కూడా సరిగా ఉండదు అర్థం కాకపోతే. లోక జీవితమే, లేకపోతే 2 రకాల జీవితాన్ని ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి. కానీ వాక్యం అర్థమైతే ప్యూరిటీ లైఫ్ ఉంటుంది, పరిశుద్ధమైన జీవితం ఉంటుంది, గ్రహింపు ఉంటుంది. గ్రహింపు ఉంటే, రివిలేషన్ ఉంటే, ప్రత్యక్షత ఉంటే చూడండి అది ప్రత్యేకమైన జీవితమై ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, వాక్యము గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, అందుకని మన సంభాషణ ఎప్పుడు ఉండాలంటే వర్తమానం విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత దాని గురించి సంభాషించుకుంటూ ఉండాలి.
అదే మాట్లాడుకుంటా డిస్కషన్ చేసుకుంటా పనికిరాని మాటలు విడి వదిలేయండి పనికిరాని మాటలు ఇంటికి పోయినా వదిలేయండి. మీరు ఇంట్లో దేవుడి గురించి మాట్లాడుకోండి, నెమరేసుకోండి. అది మన జీవితాన్ని ఇంకా ఏం చేస్తుందంటే మా విశ్వాసంలో నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమవుతుంది చదువుదాం మళ్ళీ కంటిన్యూషన్లో. వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడ్డాయి. తర్వాత ఇంకేమన్నాడు ఆయన? దుఃఖముఖులై ఉన్నారు. క్లెయోప 19వ వచనం. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించి సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త ఉండను. తర్వాత మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఏలాగూ మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో చూడండి. ఆయన ఎలాగ శిలువ వేయించారో నీకు తెలియదా అని అడుగుతూ ఉన్నారు కదా. ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభువుని అడుగుతున్నారు. శిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి వాళ్ళ మధ్యలో ఉండి వారితో మాట్లాడుతున్న ఆయనకే ఈ సంగతులు చెప్తున్నారు. హల్లెలూయా. తర్వాత ఇజ్రాయేల్ విమోచింపబోవాడు ఈయనేని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేడుకు 3 దినాలు అయిపోయినాయి. 3వ దినం ఆయన లేచాడు, వారితో నడుస్తున్నాడు. ఆయన 3వ దినం అయిపోయింది, 3వ దినం లేచాడు, వారితో నడుస్తున్నాడు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎమ్మాయి మార్గంలో ఆయన పునరుత్థానుడై లేచి వారితో నడుస్తూ వారితో సంభాషిస్తూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, అందుకని పునరుత్థానం తర్వాత మొదటి వర్తమానం ఇదే అని పలుకుతుంటాడు. ఇదే మొదటి వర్తమానం వారికి చెప్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా, దేవుని స్తోత్రం. వారు ఆయన ఎరగకుండా ఉన్నారంటే వాళ్ళ కళ్ళు మూసివేయబడ్డాయి. ఎటున్నారా? హల్లెలూయా. చూడండి, తర్వాత ఇంకేమైంది చదవండి. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాజ యుద్ధకు వెళ్ళి అంటే ఇవి జరిగిన సంగతులు మళ్ళీ కూడా ఎవరు చెప్తున్నారు? యేసుప్రభువు వారు చెప్తున్నారు. అంటే అక్కడ ఏమేమి జరిగినా ఇంతకుముందు చూసుకున్నాం మనము. స్త్రీలు బయటికి వెళ్ళి ఇంకొంతమంది చెప్పారు. చెప్తే వాళ్ళు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. నిజమేనా? వింటున్నారా? సమాజ యుద్ధకు వెళ్ళి ఆ దేహము కానక వచ్చి కొందరు దేవదూతలు కనబడి 2 దేవదూతలు కనబడ్డారు. నిజమేనా? అది మొదట్లోనే మనం విన్నామా లేదా? వాళ్ళే చెప్పారు, మీరు ఎందుకు వెతుకున్నారు ముత్తులలో అని చెప్పారు. 2 దూతలు కనబడి ఆయన బతికి ఉన్నాడని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడని చెప్పారు. ఆమేన్. చెప్పి మాకు ఏం చేసిండట? విస్మయము కలిగించి ఆశ్చర్యపరిచారు అని చెప్తున్నారు. వీళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మాకు ఆశ్చర్యం అనిపించింది, విస్మయం కలిగింది. ఇంకా మాతో కూడా ఉన్నవారు కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. ఆయన చూడలేదండి. సంగతులన్నీ యేసు ప్రభువు చెప్తున్నారు, ఆయన చూడలేదని. వీళ్ళు కూడా చూడలే. మరి ఇంతవరకు చూస్తలే, ఇంకా చూడలే. మాట్లాడుతున్నారు కానీ ఇంకా ఆయన ఎవరో మీకు తెలియదు. ఇంకా అర్థమవుతుందా మీకు? అన్ని సంగతులు చెప్తున్నారు ఆయనకి. ఇంకా వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు కూడా ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే. నిజమేనా? ఆమేన్. చూడండి, అక్కడ జరిగిన సంగతులు ఆయన చెప్పిన తర్వాత ఏమనేది? అందుకు ఆయన అబ్బా ఇప్పుడు అంటున్నాడు. చూడండి ఏమన్నాడు ఆయన? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. అది సంతోషం మాట అనేది, మీరు సంతోషంగా చెప్పే మాట కదా అది. అవివేకులారా, వేస్ట్. అవివేకం అంటే తెలివి లేదా? లేకపోతే తెలివి లేని వాళ్ళ మూర్ఖులు. ఇంకా మీకు వర్తమానం వింటున్నారు, వాక్యం వింటున్నారు, నిజమైన ప్రవక్తను నమ్ముతున్నారు,
ఆ సంగతులు మీరు తెలవట్లేదు, మీరు నడుస్తలేరు, జీవిస్తలేరు. ప్రవక్తలు చెప్పారని చెప్తున్నాడు చూడండి. ఆయన గురించి చెప్పారు, యేసు ప్రభు గురించి. ఆమేన్. ఏమన్నారు? అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించు అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను కూర్చిన వచనముల భావం వారికి ఇవన్నీ ఆయన A to Z అన్నీ కూడా వారితో మాట్లాడుతున్న ఆయన వారికి బోధించాడు ఆయన. ఆమేన్. అర్థమవుతుందా? ప్రవక్తల సంగతులు, ప్రవక్తలు ఆయన గురించి ఏం చెప్పారు, ఆ సంగతులు ప్రతి విషయం కూడా వారితో మాట్లాడుతున్నాడు ఆయన. నిజమేనా? అన్నీ చెప్తున్నాడు చూడండి. ఆయనకి ఏం తెలియదు అని వీళ్ళు అనుకున్నారు కదా, మొత్తం ఆయనే చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అవివేకులారా, మందమతులారా, ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది? యేసు ప్రభు వారు ఆయన వాళ్ళు గుర్తించలేదు. ఆమేన్. వాక్యం వారు గుర్తించలేదు. ఆయన లేచిన సంగతి వారికి తెలియదు, వాళ్ళు మర్చిపోయారు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మర్చిపోతే మన సంగతి ఏంది? మరి దేవుని వాక్యం విన్న తర్వాత మర్చిపోతే సంగతి ఏంది? జీవించలేము మనం మర్చిపోతే కదా. ఎలా జీవిస్తాం మర్చిపోతే వాక్యము? ఆమేన్. వాక్యము మనం ఇక్కడికి వచ్చి వినేదానికి, మర్చిపోయేదానికి కాదు, విని గ్రహించి అర్థం చేసుకొని జీవించేదానికి. అవునండి, అందుకోసం మనం వచ్చేది. మర్చిపోయేదానికి అది రాకు. దేవుని బిడ్డగానే ఉండాలండి, మందమతులనే ఉండొద్దు, అవివేకానే ఉండొద్దు. దేవునికి ఇష్టమైన వానిగా ఉండాలా, దేవునికి ఇష్టమైన దానిగా ఉండాలి. ఆయనను మెచ్చుకునే రీతిగానే జీవించాలి అనే ఉద్దేశంతో నువ్వు దేవుని సరికి రావాలి. నా బ్రతుకు మార్చుకుందానికి నేను వస్తున్నాను, ఎవరో నన్ను మెచ్చుకోవాలని రావట్లేదు, నాకు ఎవరితో సంబంధం లేదు, దేవునితో నాకు సంబంధం ఉన్నది. ఆయన నా జీవితాన్ని మెచ్చుకోవాలి, నా జీవితాన్ని ఇష్టపడాలి. అటువంటి జీవితం మనకు కావాలి. అర్థమైందా? ఆమేన్. చూడండి, తర్వాత ఇంతలో ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు వాళ్ళతో ఉన్నటువంటి ఆయన సంభాషిస్తూ వచ్చేసరికి ఎక్కడి దాకా వచ్చిన వాళ్ళు తాము వెలుస్తున్న గ్రామం దగ్గరికి వచ్చేవారు సాయంకాలం అయింది. ఈవినింగ్ టైం అంటే మనకు క్లిక్ కావాలా? ఏం క్లిక్ కావాలా? ఇటు చూడండి. ఈవినింగ్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? వీఆర్ ఇన్. మనం ఎక్కడ ఉన్నాం? సాయంకాల సమయంలోనే ఉన్నాం. ఎంతమందికి అర్థం? హల్లెలూయా. మనం సాయంకాల సమయంలోనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. సాయంకాల వర్తమానికుడు వచ్చాడా? సాయంకాల వర్తమానికుడు వచ్చాడు. సాయంకాల వర్తమానం వచ్చింది. సాయంకాల వెలుగు వచ్చింది. సాయంకాల వెలుగు అంటే దేవుని వాక్యమే. సాయంకాల వెలుగు అంటే యేసుక్రీస్తే. సాయంకాల వెలుగు అంటే ఈ కాల వర్తమానమే. మనం ఉన్నదే ఈవినింగ్ టైం. ఈ ఈవినింగ్ టైం దేనికోసము? గో టు హోమ్. అందరూ కష్టపడి సాయంకాలంగా ఏం చేస్తారు? ఇళ్ళకి వెళ్ళిపోతారు. కష్టపడి ఉదయం గురించి పనులు చేస్తారు, సాయంత్రం కావాలని ఇంటికి పోతారు. అట్లాగే మనకు సమయం వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళేదానికే. ఈవినింగ్ టైం, సాయంకాల వెలుగు, సాయంకాల వాక్యము, సాయంకాల వర్తమానం అన్నీ వచ్చేసినాయి. హల్లెలూయా. అయితే ఈవినింగ్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రట? సాయంకాలం అయింది. వాళ్ళు ఏం చేశారు? ఫోర్స్ చేశారు. అయ్యా, మరి సాయంకాలము మా దగ్గర బస చేయండి, మాతో. బైబిల్లో ఉంది ఈ మాట, చదవండి. అయితే అడుగుగా వారు ఏమొచ్చింది? సాయంకాలం వచ్చిందా లేదా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. సాయంకాలం వచ్చింది. మీరు ఎక్కడ ఉండాలి? మాతోనే ఉండండి. ఇంకేమన్నారు? ప్రోద్బలికింది, మాతో కూడా ఉండమని చెప్పి
ఆయనను బలవంతం చేశారు. మీకు తెలుసా, ఇక్కడ మనం అవుదాం, దేవుని మనం ఏం చేయాలో తెలుసా? ఫోర్స్ చేయాలి. ఫోర్స్. ప్రభువా నువ్వు వస్తే వస్తే నువ్వు రాలేపో లేదు, ఇదా నీ జీవితం. ప్రభువా నా జీవితంలోకి వస్తే నువ్వు రా, లేకపోతే లేదు, రాకు. ఇదా నీ జీవితం. ఫోర్స్ చేయి దేవుణ్ణి. ప్రభుత్వ మాట చెప్తారు, నువ్వు దేవుణ్ణి అడిగి ఎలా అడగాలో తెలుసా? ఖచ్చితంగా నువ్వు ఉండాలి ప్రభువా. దేవుని బలవంతం చేయి. నీ జీవితం మారాలని దేవుని బలవంతం చేయి. నువ్వు చక్క జీవితం కావాలి, దేవుని ఫోర్స్ చేయి. నీలోనికి ఆయన వస్తాడు. నువ్వు తప్పకుండా రావాలి ప్రభువా. నువ్వు ఉంటేనే నేను బాగుపడతాను, నువ్వు ఉంటే నా జీవితం బాగుపడుతుంది, నువ్వు నాలో ఉంటేనే జీవితం మీకు ఇష్టమైన రీతి నేను జీవించగలుగుతాను. మీరు లేకపోతే ఈ జీవితం మీకు ఇష్టంగా జీవించలేను ఆయన. మీరు ఉండాలి అని నువ్వు దేవుణ్ణి ఏం చేయాలి? ఫోర్స్ చేయాలా, బలవంతం చేయాలా. ఎంతమంది బలవంతం చేస్తున్నావు దేవుణ్ణి? పర్లేదండి, నేను ప్రార్థన చేస్తున్నా. ఇదేనా నీ ప్రార్థన? ఎట్లా ఉండాలి? అది ఏడుపుతో ప్రార్థన ఉండాలా, మొరపెట్టినట్టుగా ఉండాలి. దేవుని ప్రార్థన ఎలాంటి బట్టి పెట్టుకుని ప్రార్థన చేసుడు కాదు. మొరపెట్టు, ఏడు, మోకాళ్ళ మనసు ఏడ్చి ప్రార్థన చేయి. నువ్వు సమర్పించుకొని ప్రార్థన చేయి, ఆత్మతో ప్రార్థన చేయి. అప్పుడు నీ ప్రార్థన వింటాడు ఆయన. అయ్యా మీరు లేకపోతే నేను లేను నాయన, బ్రతుకుడు నీకోసమేను. అట్లా నువ్వు చెప్పు, బ్రతుకుడు నీకోసమే ప్రభా, నీ జీవితం అంతా నీకోసమే ప్రభా అని నువ్వు దేవుడితో నువ్వు అడిగితే నీలోనికి ఎందుకు ఆయన రాడు? వస్తాడు. నువ్వు రమ్మని ఆయన ఆహ్వానించు. మీకు తెలుసా, మన జీవితాలు సరిగా లేకుండా పోతున్నట్టు కారణం ఏంటంటే యేసుప్రభు నీ లోపల లేడన్నట్టే. ఎందుకంటే యేసుప్రభు అంటే జీవితం ఎందుకు మారదండి? అంటే యేసుప్రభు ఉన్నాడని చెప్తూ నువ్వు జీవితం మారకుండా ఉంటూ నేను దేవుని బిడ్డని చెప్తే ఇంకా మోసం, అది మోసపరుస్తున్నావు దేవుణ్ణి. అటువంటి జీవితం మాత్రం జీవించకు. లేడని చెప్పు, నేను దేవుణ్ణి పిలుచుకోలేదండి లోపలికి, ఇంక రాలే, నా ఇష్టంలో నేను జీవిస్తాను, ఎందుకంటే నాలో నా జీవితం మారలే అది చెప్పు, డైరెక్ట్గా చెప్పు, తప్పేం లేదు. కానీ ఆయన ఉన్నాడని చెప్పకు, అది మోసం అవుతుంది. ఆయన ఉంటేనో జీవితం మారుతుంది, జీవితం వేరుగా ఉంటుంది. అవునండి, జీవితం వేరుగా ఆయన ఉంటే నీ మాటలు వేరుగా ఉంటాయి, నీ జీవితం వేరుగా ఉంటుంది, ప్రవర్తన వేరుగా ఉంటుంది. చూడండి, ప్రతిదీ వేరుగానే ఉంటుంది. ఆయన ఉంటే, ఆయన లేకపోతే ఎట్లా ఉంటుందండి జీవితం? అది యథావిధిగానే ఉంటుంది. ఉన్నట్టుగా చెప్పకు, అది మోసం అయితే తర్వాత శిక్ష బాగుంటుంది. ఉన్నట్టుగా నడిస్తే మోసం అవుతుంది. ఒరిజినల్గా ఉండు. మాట్లాడు తెలుసా మీకు? నువ్వు ఎలా ఉన్నావు అలాగనే ఉండమంటాడు ఆయన. మీకు తెలుసా? అంటే అర్థమైంది, నటించే దానికి ప్రయత్నం చేయకు. నువ్వు ఎట్లా ఉంటావో అలాగనే ఉండు. నువ్వు అవిశ్వాసిగా ఉంటే అవిశ్వాసిగా ఉండు, విశ్వాసి లేక నటించకు. అర్థమైందా? అవునండి. ఇంకోలాగా నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయకు. ఆయన లేకను ఉండకు, ఆయన లేకను ఉండలేవు. ఉంటే ఫెయిల్ అయిపోతావు. నీవెట్లా అట్లనే ఉండు. నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాంతో నిలబడు. నిజమేనా? ఒకరిలాగా ఎప్పుడు ప్రయత్నం చేయకు ఆయన లెక్క ఉంటానని. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, రాజు ఉన్నాడు. రాజు ఉండి యాజకులాగా ఉందామనుకుంటాడు, యాజకులాగా చేద్దాం అనుకుంటాడు. కానీ ఏమైందండి? గుర్తున్నదా మీకు? శాపమా ఆశీర్వాదమా? శాపం వచ్చేసిందండి. అంటే ఆయన స్థానము, ఆయన ఏమై ఉండాలి అలాగే ఉండాలి. లేదు నేను కూడా ఆయన పోషిస్తా. ఈ పాత్ర నీ పాత్ర అది కాదు. ఏ పాత్ర ఆ పాత్ర దగ్గర నువ్వు ఉండు. దేవుడు నేను ఎన్నుకున్నాడు అందుకోసం ఉండు. నువ్వేమై ఉన్నావు అలాగనే ఉండు. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి పిల్లరా. అందుకనే మన జీవితాల్లో దేవుడు లేనప్పుడు లేనట్టుగానే ఉండు, ఉన్నట్టుగా నటించకు. నటించేది మరి సాతానుడే, దేవుడు కాదు. నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నువ్వు అందుకే ఇది క్లియర్గా బైబిల్ ఉందండి. నువ్వు ఉంటే విశ్వాసి అయితే విశ్వాసిగానే ఉండు, వేషధారి అయితే వేషధారిగానే ఉండు.
దేవుడు చెప్పలేదు 3 రకాల విశ్వాసం చెప్పలేదా? విశ్వాసి, విశ్వాసి, అవిశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. ముగ్గురు ఒకటి కాదు, వేరు వేరే. ఆమేన్. అర్థమైందా? ఈ విశ్వాసి నేను అవిశ్వాసి లేకుండా అనుకోడు, ఆయన విశ్వాసిలాగానే ఉంటాడు. అవిశ్వాసి నేను అవిశ్వాసిగానే ఉంటాను. ఉండు. వేషధారిగానే ఉంటాడు. విశ్వాసిలాగా ఉండదా? ఎంత ప్రయత్నం చేసినా కాడు. వేషధారి బయటపడతాడు, వేషం బయటపడుతుంది. అర్థమైందా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా కానీ అవన్నీ సాతానుకు సంబంధించిందే. నిజమేనా? ఎన్ని నటనలు వచ్చినా కానీ, ఎన్ని మాటలు అబద్ధాలు చెప్పినా అంతా మోసమే. అదంతా సాతానుకు సంబంధించిందే. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, దేవుని వాక్యము సత్యము. దేవుడు సత్యమే మాట్లాడతాడు, సత్యమే పలుకుతాడు. వాక్యమే సత్యము. వాక్యం నీ లోపల నువ్వు సత్యమే మాట్లాడతావు. నీ సంభాషణ సత్యంగానే ఉంటుంది. అవునా? ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, ఈవినింగ్ టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారని మా దగ్గర బస చేయమని ఆయన్ని ఫోర్స్ చేశారు, బలవంతం చేశారు. మీకు అర్థమవుతుందా? బలవంతం చేసేటప్పుడు వాళ్ళకి ఎంత ఆశ ఉండాలండి? ఇక అయిపోయింది, అయ్యా మీరు సంతోషం వెళ్ళండి, ఇక చాలు, ఇప్పటిదాకా మీరు మాట్లాడారు, మీకు చాలా సంగతులు మాట్లాడుకున్నాం, మాకు సాయంత్రం మా ఇంటికి ఇల్లు దగ్గరకు వచ్చేసింది, వందనాలండి, వెళ్ళండి. ఇల్లు చెప్పలేదు వాళ్ళు. ఏమన్నారు? మీరు మాతో ఉండాలి. ఆమేన్. చెప్పగలుగుతారా? అటువంటి మాట కావాలా? ప్రభువా, దేవా, మీరు నాతో ఉండాలి, మాలో ఉండాలి, మా ఇంట్లో ఉండాలి, మాలో ఉండాలి, నిరంతరం మాలో ఉండాలని చెప్పాలా? ఆయన ఉంటే జీవితం బాగుపడుతుంది, ఆయన ఉంటే జీవితం మారుతుంది, ఆయన ప్రత్యక్షత నీకు వస్తుంది, వాక్యం నీకు అర్థమవుతుంది, నువ్వు వాక్యంగా మారుతావు. ఆయన లేకపోతే మళ్ళీ మామూలు జీవితం ఏంటది? పనికిరాని జీవితం అవుతుంది. లాభం ఏంది మరి? నటన జీవితం అది వద్దు. ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. ఈ నిలువెచ్చని జీవితం ఎందుకండి? బయట ఉమ్మి పడేసేదానికేనా? బయట ఉమ్మేస్తే ఎందుకు పనికి వస్తావు? ఎందుకు పనికిరావు? 2 రకాల జీవితం ఉంటాయి. అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే, చూడండి, అయ్యా మాతో బస చేయండి, సాయంకాల సమయం అయింది అని వాళ్ళు అడుగుతున్నారు. అని వాళ్ళు బలవంతం చేశారు. హల్లెలూయా. బ్రతిమిలాడారు. ప్రభుత్వం అంటాడు, వాళ్ళు చాలాసేపు బ్రతిమిలాడారు. దేవా, నిజంగా మీ జీవితంలో ఎప్పుడైనా బ్రతిమిలాడారండి? ఒక ప్రశ్న నేను అడుగుతాను, ఇటు చూడండి. నిజంగా మీరు ఎవరు వ్యక్తిగతంగా ఎప్పుడైనా బ్రతిమిలాడారా దేవుణ్ణి? అయ్యా దేవా, నిజంగా నాలో ఉండు ప్రభువా, మా ఇంట్లో ఉండండి, మా కుటుంబంలో ఉండండి, మా ఇల్లు మీరు ఉంటేనే అని ఎప్పుడైనా బ్రతిమిలాడి ఏడ్చారా? ఆ జీవితం మీకున్నదో చెప్పండి. ఉంటే ఎందుకు బ్రతుకు? ఒకవేళ మీరు తలకాయిపోయారు అనుకోండి, జీవితం మారాలి. మరి ఆయన ఉంటే జీవితం మారాలి, అన్నీ మారాలి. మరి అవునండి, మరి ఆయన ఉంటే లాభం ఏంది? ఆయన ఇంకా ఉన్నట్టుగా చెప్పండి, మోసం చేస్తే ఇంకా తప్పు అవుతుంది. లేకపోతే లేడని చెప్పండి, ఉన్నాడని చెప్పకండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, అందుకనే నీ జీవితంలో దేవుని ఆహ్వానించకపోతే ఈ క్షణంలోనే సంపూర్ణంగా ఆహ్వానించు. ఎక్కడికి? మొట్టమొదటిగా నీ హృదయంలోనికి ఆహ్వానించు. దేవునికి సింహాసనం ఎక్కడో లేదు, పేద సింహాసనం, పెద్ద చీర తెచ్చి మీ ఇంట్లో పెట్టకు. ఆ చీరానికి అవసరం లేదు. ఒక బంగారు చీర తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇక్కడ ఉండు ప్రభు అని చెప్పకు, అది ఆయనకు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది నీ హృదయమే. నీ హృదయమే సింహాసనమే కావాలి ఆయనకి. ఆయన నివసించేది అక్కడ, అటువంటిది ఆయనకు కావాలా, అదే ఇచ్చేసేయి. ఆమేన్. ఎందుకంటే ఆయన ఆధీనమై ఉంటాడు. ఆయన రాజుగా, ప్రభువుగా అంగీకరించు, పరిపాలించే రీతి ఆయన ఎన్నుకో, అప్పుడు జీవితం మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. సాయంకాలము ఇంటికి ఆహ్వానించారు, ఇంటికి రమ్మని వారు భోజనం చేశారు, బతిమిలాడారు.
తర్వాత ఏమైంది చదువుదాం. మాతో ఉండమని చెప్పి ఆయనను బలవంతరం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు ఎందుకు రాడండి దేవుడు బలవంతం చేస్తే? వస్తాడా రాడా? అర్థమవుతుందా? చెవులు గలవాడు కాక నిజంగా ఇప్పుడే దేవుని అడుగు. దేవుడు ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు ఆయన. వచ్చాడు. నాకు వేరే టైం ఉన్నది, నేను రానండి, నాకు అర్జెంట్ ఉన్నదని చెప్పేటోడు కాదు ఆయన. మన మీద చెప్తాం ఏమని, నాకు వీలు కాదండి, అర్జెంట్ కదా. ఇలా ప్రార్థన ఉందంటే మాకు వేరే పని ఉన్నదండి, అర్జెంట్ మా సార్ పిలిచాడు, లేకపోతే మా ఊరు పిలిచాడు, నెక్స్ట్ నాకు వీలైతే నెక్స్ట్ వస్తాను నేను. మన అర్జెంట్ అది. దేవుని కంటే గొప్పది అది కదా. నీ జాబు దేవుని గొప్పది కాదు, దేవుడి సన్నిధికి రావడం గొప్ప జాబు. అవునండి, ఆయన మాట వినడం గొప్పది. అవునా కదా? అర్జెంట్ అని చెప్పకండి. దేవుడు అంటే దేవుని మించి అర్జెంట్ ఏముందండి? చచ్చిపోయినప్పుడు ఏం చెప్తావు? ప్రభా నాకు అర్జెంట్ నేను ఇప్పుడు రాను అని చెప్తావు దేవునితో. పిలిచాడు రా అంటే ఏమంటావు? అర్జెంట్ ప్రభా నాకు ఒక టైం ఏ రాదు, తర్వాత వీలైతే వస్తా. వీలు కాదు, రమ్మంటే పోవాల్సిందే నువ్వు. ఇప్పుడు పిలిస్తే ఇప్పుడే పోవాలా? నిజమేనా? వచ్చేసేయండి. నువ్వు ఏం చేస్తావు? నా ఇల్లు, నా డబ్బులు చెప్తావా దేవునితో? నా డబ్బులు నిన్నే ప్రభా. నీ డబ్బులు కాదు ఆయన కావాల్సింది, నువ్వే కావాలా? అవునండి. అర్జెంట్ ఏం చాలామంది మన దగ్గర ఉండేవాళ్ళంతా వర్తమానం నమ్మినవాళ్ళు కదా మన సంఘంలో పనులు అంటారు బాగా. ఇలా ప్రార్థన కింద రాలేదంటే అర్జెంట్ పని పడిందంటే జీవితాంతం ఇదే చెప్పుకుంటూ పోతారా సచ్చేదాకా? నేను మంచి మాటలు చెప్తున్నాను, మీద కోపంతో కాదు ఇది. ఎందుకంటే ఆ బాధ్యత నాకున్నది. హల్లెలూయా. అందుకని ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు నన్ను అడుగుతాడు, మరి నీ పిల్లలకు నువ్వేం చెప్పావంటే నేను చెప్పాల బాధ్యత, నేను చెప్పాలా దేవుడు అడిగితే. నో కాంప్రమైజ్. కాంప్రమైజ్ నేను కాను. హల్లెలూయా. మీరు వచ్చినా రాకపోయినా మిమ్మల్ని బతిమాలని లేదు, చెప్పడం ధర్మం. హల్లెలూయా. నేను కాంప్రమైజ్ కాను వాక్య విషయంలో. హల్లెలూయా. అర్థమవుతుందా? ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మనకు కావాల్సింది, ఎందుకంటే ఈ సత్యమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు అడిగినప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నారు? వాళ్ళతో ఉన్నట్టు ఆయన ఏమన్నారు? సరే ఆ రాత్రి ఆ సాయంకాలము చూడండి తర్వాత చదవండి. వారితో కూడా ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాను. తర్వాత ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడెను. అయ్యా హల్లెలూయా. ఇప్పటిదాకా పోయినాయి కన్నులు, మరి ఎక్కడ పోయినాయి? మూయబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏమైనాయి మరి? వారి రొట్టె విరవగానే గుర్తుకొచ్చింది, అబ్బో ఈయన ఎవరో కాదు, ఈయన ఆయనే. ఆయన అంటే ఈయనే తిరిగి లేచినవాడు, ఈయనే సమాధి గెలిచినవాడు, ఈయననే పునరుత్థానుడై ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. వారి కన్నులు తెరవబడ్డాయి. చూడండి చూడండి, కన్నులు మూసుకుని దాకా వాక్యం మనకు అర్థం కాదండి కదా. ఈ లోకం కళ్ళతో చూడకండి. బైబిల్ ఎప్పుడు కూడా మనం చదువుతున్నప్పుడు మీ కళ్ళతో చూస్తే నీకేం అర్థం కాదు, అది ఆత్మీయ కళ్ళతో చూడు. హృదయం నేత్రాలతో చూడు. బైబిల్ ఒక మాట ఉంది కదా, ఏంటిది? దేవుని చూడాలంటే ఏం చేయాలా? హృదయం శుద్ధిగా ఉండాలా. ఆమె హృదయ శుద్ధి గలవారు మనుషులను చూస్తారని లేదు బైబిల్లో. ఎవరిని చూస్తారు? దేవుడే చూస్తారు. ఎక్కడ ఉన్నాడండి దేవుడు అంటే అది నీకు ఎట్లా అర్థమవుతుంది? ఎక్కడ ఉంటాడు? నీకు ఎట్లా అర్థం కావాలా? ఏ కళ్ళతో అర్థం కావాలా? ఎలా నువ్వు చూస్తే అర్థమవుతుంది? అది ఆత్మీయ నేత్రాలు కావాలి, ప్రత్యక్షత కావాలి. ఆమేన్. వాళ్ళ కన్నులు ఆయన ఏం చేశాడండి? రొట్టె ఏం చేసిండట? రొట్టె అంటే ఏమై ఉన్నది? రొట్టె అంటే వాక్యమే కదా. ఆమేన్. గుర్తుందా మీకు? నా శరీరము తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలవాడన్నాడు ఆయన. మీకు తెలుసు ఆ శరీరం అంటే ఏదో కాదు, ఆయన శరీరం రొట్టె. ఆమేన్. అది వాక్యమే. దేవునికి స్తోత్రం. సరే ఏమైంది చదవండి.
ఆ, ఆ. ఆయన సాయంకాలము తర్వాత వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి. తర్వాత ఆ, 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 ఆ. చూడండి, వారి కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆ, అక్కడ ఏముందంటే పిల్లరా, సాయంకాలం అయిన తర్వాత ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి వారి దాన్ని విరిచినప్పుడు విరిచి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి. ఆమెన్. గుర్తుపట్టేదాకానే ఉన్నది మనకు. ఈ కాలంలో, ఈ కాలానికి దీన్ని మనం పోల్చుకోవాలి. ఇదే మాట పోగుతుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో వాక్యము విరువబడింది, వాక్యం మీ ముందుగా తేయబడింది. ప్రపంచంలో వాక్యం అనేది వచ్చింది, వర్తమానం తీసుకొని రాబడింది, అందరికీ అది పంచిపెట్టబడుతుంది. అర్థమవుతుందా? ప్రవక్త వచ్చాడు, ప్రవక్తలో ఉన్న దేవుడు వచ్చాడు, ప్రవక్తలో ఉండి వచ్చాడు ఆయన. 10:1 ప్రకటన 10:1 ఏం జరిగింది? బలిష్ఠున దూతగా ఆయన రాలేదా? ఆమేన్. బలిష్ఠున దూత అంటే ఎవరో కాదు, ఆయన క్రీస్తే. ఆ క్రీస్తు ఎవరి లోపల ఉన్నారు? ప్రవక్త లోపల ఉన్నారు. లూకా సువార్త 17:30 ప్రకారంగా ప్రవక్తలో దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు ఆయన. ఆమేన్. అంటే ప్రవక్త మానవుడే, కానీ మానవ రూపాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. మానవ రూపాన్ని ఎన్నుకున్నాడు, కానీ అద్భుత కార్యాలు జరిగినాయి. యేసు ప్రభు కాలంలో జరిగిన వాటికంటే గొప్ప కార్యాలు జరిగినాయి ఈ కాలంలో. అర్థమవుతుందా? ఆమేన్. బైబిల్లో ఉన్నటువంటి రొట్టె అది కూడా విరువబడింది. 7 ముద్రలు విరువబడ్డాయి. హల్లెలూయా. 7 సంఘకాలాలు విరువబడ్డాయి, వర్తమానాలు విరువబడ్డాయి, ప్రతి వాక్యం విరువబడింది. అవన్నీ మన ముందర విరువబడుతూనే ఉన్నాయి, విరువబడ్డాయి. మర్మములన్నీ సమాప్తమైపోయినాయి. అప్పుడు కళ్ళు తెరవబడ్డాయా మరి? ఆమేన్. కళ్ళు తెరవబడ్డాయా? మోయబడిన కళ్ళు తెరవబడాలా? ఎవరికి తెరవబడతాయి మరి? ఎవరు తెరవబడ్డాయి? ఎవరైతే హృదయంలో చేసుకున్నారో, అయ్యా మీరు రావాలి, మీరు ఉండాలి, మాలపులు ఉంటేనే చాలా అనుకుని ఎవరైతే ఫోర్స్ చేశారో, ఆయన కావాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికే రొట్టె విరిచి వేయబడుతుంది. అందరికీ కాదండి. ఎవరైతే ఫోర్స్ చేస్తారో, ఎవరైతే మాలో ఉండాలనుకుంటారో, మాతో ఉండాలనుకుంటారో, మీరు ఉంటే మేము బతుకుదాం అనుకుంటారు, మీరు లేకపోతే మేము బతకలేమనుకుంటారు, అటువంటి వారికి మాత్రమే వాక్యం విరోబడుతుంది. అటువంటి వారికే బయలుపాటు వస్తుంది, అటువంటి వారికే ప్రత్యక్షత వస్తుంది. ఆమేన్. మీకు అర్థమైందా? గుర్తు ఏంటిది మరి? ప్రూఫ్ ఏంటిది? లేచి ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఆయన ఏం చేయబడ్డాడు? ఎవిడెన్స్ కావాలా కదా? ఆమేన్. ప్రూఫ్ కావాలి. పునరుత్థానం యొక్క రుజువు. ఏ రుజువు ఏంటిది మరి? లేచి ఉన్నాడు. ఆమేన్. లేచాడు, కనబడ్డాడు, తను తాను తెలియపరుచుకున్నాడు. ఆమేన్. ఎవరికి తెలియపరుచుకున్నాడు? ఎవరైతే పొందుకున్నారో, ఎవరికి అర్థమవుతుందో, ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే వేచి ఉన్నారో వారికి మాత్రమే ఆ బయలుపాటు వస్తుంది. మీకు తెలుసా? ఎవరైతే మేడగదిలో కూడుకున్నారో, వేచి ఉన్నారో, ఎదురు చూస్తున్నారో వారి మీదకే దేవుడు ఆత్మ దిగి వచ్చింది. మరి బయట ఉన్న వాళ్ళకి ఎందుకు రాలేదు? బయట వాళ్ళు దేవుని కోసం ఎదురు చూస్తలేరా? ప్రార్థన చేస్తలేరా? వారికి సంఘాలు లేవా? శాఖలు లేవా? మరి వారి మీద ఎందుకు పరిశుద్ధాత్మ దిగి రాలేదు? తేడా మీకు అర్థమైందా? తేడా మీకు అర్థం కాలేదా? లోకంలో సంఘాలు లేవా? అప్పుడు ఉన్నాయి. వాళ్ళు దేవుని సూచిస్తలేరా? సూచిస్తూ ఉన్నారు. మరి వారి మీదకి ఎందుకు దేవుని ఆత్మ దిగి రాలేదు? వారు ఒట్టివాళ్ళే, నామకార్థులు వాళ్ళు. హల్లెలూయా. దేవుని ఆత్మ కావాలి, దేవుడు రావాలి, దేవుని కోసం జీవిస్తాం, సమర్పించుకోవడం అనేది ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మేడగదిలో కూడుకున్నారు. ఆమేన్. కనిపెట్టుకున్నారు. ఆయన రావాలి, ఆయన కావాలి, ఆయన కోసం మేము జీవించాలి అని అనుకున్న వాళ్ళకు మీదికే దేవుడు దిగి వస్తాడు. అదే జరిగిందండి, అదే జరిగింది మేడగదిలో. చూడండి, పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినట్లయితే నీకు వాక్యం అర్థం చేయిస్తాడు ఆయన.
సత్యస్వరూపైన ఆత్మ. నీకేం చేశాడు ఆయన? వాక్యములో ఉన్న సర్వసత్యానికి బోధిస్తాడు. ఈ సర్వసత్యం కాదా? హల్లెలూయ! ఇదే సర్వసత్యం. రొట్టె విరిచాడు ఆయన. ఈ కాలం రొట్టె విరబడింది. ఆఖరి కాలంలో ఇంకా రొట్టెలేమి లేవు. అంటే బైబిల్లో రొట్టె వాక్యం అంతా విరవబడింది. 7వ దూత పలుకు దినముల్లో దేవుని మర్మం అంతా కూడా, కొన్ని మర్మాలే సమాప్తమైన లేదు బైబిల్లో. ఏమని ఉన్నది? దేవుని మర్మం అంతా కూడా సమాప్తమాయను. రోజులో అయిపోయింది. తను తాను రుజువు చేసుకున్నాడు ఆయన. ప్రూఫ్. పునరుత్థానంకు రుజువు ఎవరంటే ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయ! ముగిస్తాను నేను పిల్లరా. పునరుత్థానము యొక్క రుజువు యేసు ప్రభు అయినప్పుడు మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? మనం కూడా పునరుత్థానంలోనే ఉన్నాం. ఆమేన్. మనం కూడా లోకం నుంచి, పాపం నుంచి, మరణం నుంచి మనం కూడా తిరిగి లేపబడ్డాం. ఎందుకంటే ప్రియులారా, మనం యేసుక్రీస్తులో భాగమై ఉన్నాం. ఈ మాట మీరు నమ్మినట్లయితే ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా! యేసుక్రీస్తులో భాగమైతే యేసుక్రీస్తు వారు సమాధి నుండి సజీవుడిగా లేచినప్పుడు ఆయనతో పాటు నీవు కూడా లేపబడి ఉన్నావు. నీవు ఆయనలో భాగమై ఉన్నావు. ఆయన శక్తిలో నీవు ఉన్నావు. నిజమేనా? మరి నువ్వెందుకు మృతుల దగ్గరికి వెళ్తావు? నువ్వెందుకు చనిపోయిన వాళ్ళకే జీవిస్తావు? నువ్వు సజీవునివే. ఆయన సజీవుడిగా లేపబడి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! కానీ ఈ మధ్యాహ్నం సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి. పునరుత్థానము ఈ దినాలు ప్రపంచమంతా పునరుత్థానం చేసుకుంటున్నారు. కానీ వారి జీవితాలు ఎలా ఉండాలి మరి? సంవత్సరానికి ఒకసారి వారికి ఎగురుతారు, దొరుకుతారు. ఇదే మస్తు కదా. ఈరోజు ఎంత హ్యాపీగా ఉంటారు వాళ్ళు. మొన్నటిదాకా ఏడ్చారు కదా. కానీ ఈ దినాన్ని మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. కానీ అట్లా మనకు కాదు. మనం ఎప్పుడైతే యేసు ప్రభుతో లేచి ఉన్నామో, లేపబడి ఉన్నామో, ఇప్పుడు కాదు, ఆయన లేచినప్పుడే. సంవత్సరానికి ఒకసారి లేచుడు కాదు. ఆయన ఎప్పుడు ఫస్ట్ ఈస్టర్, మొదటి పునరుత్థానం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆయనలో ఉన్నవారు, ఆయన ఏర్పాటు చేసుకున్నవారు, జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిర్ణయంలో ఉన్నవారు, వారందరూ కూడా ఆయనతో పాటు లేపబడి ఉన్నారు. ఆమేన్. అందులో మనం ఉన్నాం. నమ్ముతున్నారా? హల్లెలూయా! మీరున్నారా అందులో? హల్లెలూయా! మీరున్నారా? నీవు ఉన్నావా? నీకు చేతులు ఎత్తావు? హల్లెలూయా! హల్లెలూయా! మీరు కనుక ఉన్నట్లయితే మీరు కూడా పునరుత్థానం చెంది ఉన్నారు. మీరు కూడా ఆయనతో లేపబడి ఉన్నారు. ఆమేన్. అవునండి. మీరు ఏమై ఉన్నారంటే పునరుత్థానులై ఉన్నారు. సమాధి నుంచి, మృతుల నుంచి లేపబడి ఉన్నారు. దేవునితో పాటు, యేసుక్రీస్తుతో పాటు. ఎందుకంటే మనం యేసుక్రీస్తులో భాగమై ఉన్నాం. అదే ప్రూఫ్, అదే రుజువు. రుజువు మనకు కూడా ఉండాలి. మరి లేపబడి ఉంటే ఇంక నువ్వు మృతులో జీవించినట్టుగా జీవించడం లేదు. పాపం అక్కడే పోయింది. ఎక్కడ పాతిపెట్టబడింది. శాపము, పాపం అన్నీ కూడా అక్కడే పోయినాయి. కానీ ఇప్పుడు నువ్వు ఏమైపోయినావు అంటే యేసుక్రీస్తు లాగానే, యేసుక్రీస్తు వలె ఈ లోకంలో జీవిస్తావు. ఎందుకంటే నువ్వు పునరుత్థానం చెంది ఉన్నావు. ఆమేన్. అటువంటి జీవితం కావాలి, లేకపోతే వేస్టే. ఈ దినాన మనం నేర్చుకోవాల్సింది అదే. యేసు ప్రభు వారు పునరుత్థానుడైనారు. ఈ దినాన కాదు, మొదటి ఈస్టర్లోనే. ఆమేన్. ఆ ఎమ్మాయి మార్గంలో వారు మాట్లాడుకున్నప్పుడు అదే రోజు, అది ఫస్ట్ వర్తమానం, అదే ఫస్ట్ ఈస్టర్ డే. ఆమేన్. ఆ దినాన మనం ఆయనతో పాటు లేపబడి ఉన్నాం. మీరు నమ్మినట్లయితే హల్లెలూయా. అవునండి. అప్పుడే మనం పునరుత్థానం పొందుకొని ఉన్నాం. చూడండి, మన జీవితాలలో ఉండాలి. ఎందుకంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసు ప్రభువా, నేను పరిశుద్ధుడైతే మీరు పరిశుద్ధిలో ఉండాలని కోరుకున్నాడా లేదా? నేను పునరుత్థానం అయితే మీరు కూడా పునరుత్థానం కలిగి ఉండాలి. నిజమేనా? తేడా లేదు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడో అదే మనమై ఉన్నాం. అదే ఆయనలో భాగమై ఉన్నది. అదే ఆయన వధువై ఉన్నది. అదే ఆయన భార్య అయి ఉన్నది. ఆయనలోనే ఉంటుంది. ఆయన వలనే జీవిస్తుంది. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం గాక. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మనమందరం లేచి నిలబడదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం.
థ్యాంక్ యూ జీసస్.